మీద ప్రయాణించడం అందరికీ చాలా ఇష్టం. కానీ అదే హైవే మీద మనతో పాటు మనకు తెలియని వ్యక్తులు ప్రయాణిస్తున్నారని తెలిస్తే మనం అంత హ్యాపీగా హైవే మీద వెళ్ళగలమా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వంశీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. అయితే వంశీకి అర్జెంటుగా విజయవాడ వెళ్ళవలసిన పని వచ్చింది. విజయవాడ నుంచి కాల్ వచ్చింది ఇంటికి రమ్మని. వంశీ నైట్ 12:30 తన కారు తీసుకొని హైదరాబాద్ హైవే మీద అలా బయలుదేరుతున్నాడు. జోరున వర్షం. నైట్ 12:30 వెళ్తూ ఉండగానే చాలా నిశ్శబ్దంగా అనిపించింది. అయితే వంశీ తన కారులో ఉన్న రేడియో ఆన్ చేసి పాటలు విందాం అనుకున్నాడు. రేడియో ఆన్ చేశాడు. సిగ్నల్ లేకపోవడం వల్ల ఆ రేడియో నుంచి ఎటువంటి శబ్దం రాలేదు. దాంతో విసుగొచ్చిన వంశీ ఆ రేడియోని ఆఫ్ చేశాడు. నిదానంగా వెళ్తున్నాడు. చౌటుపల్లి దాటిన తర్వాత హైవే అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. అలాగే వెలుతురు కూడా ఏమీ లేదు. తన కారు నుంచి వచ్చే లైట్ వెలుతురు మాత్రమే ఉంది. జోరున వర్షం, వెలుతురు తక్కువే, నిశ్శబ్దంగా ఉంది. అయితే అలా వెళ్తుండగా ఒక తెల్లని ఆకారం హైవే మీద వర్షంలో కదులుతున్నట్టు అనిపించింది. కారు ఆ ఆకారం దగ్గరికి వెళ్ళగానే వంశీకి అదొక అమ్మాయి అని అర్థమైంది. చెయ్యి చాచి లిఫ్ట్ అడుగుతుంది వంశీని. వంశీ బ్రేక్ వేశాడు. ఈ వర్షంలో ఏంటి అమ్మాయి ఎక్కడుంది, ఏమి ఇబ్బందులు ఏముందా అని వంశీ కారు ఆపి విండో సైడ్ ఉన్న అద్దాన్ని కిందకి దించి ఆ అమ్మాయి వైపు చూశాడు. ముఖం మీద జుట్టుతో కవర్ అయి ఉండడం వల్ల ఫేస్ అంత క్లియర్గా కనపడలేదు. వంశీ ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడిగాడు. అప్పుడు ఆమె ఏమీ మాట్లాడకుండా చాలా నిశ్శబ్దంగా వెనకాల డోర్ తీసుకొని వెళ్ళి కూర్చోండి. వంశీ మనసులో ఇదేంటి, మనం ఈ టైంలో హెల్ప్ చేస్తుంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళి సైలెంట్గా కూర్చుంది అనుకుంటాడు. కానీ నిదానంగా వంశీ కార్ తీస్తాడు. సైలెంట్గా వెళ్తూ ఉంటాడు. తన రియర్ వ్యూ మిర్రర్ని ఆ అమ్మాయి వైపు సెట్ చేసి వంశీ ఆ అమ్మాయిని చూస్తా మేడం ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉంటాను. చాలా స్లోగా నేనా కొంచెం ముందుకు వెళ్ళాలి, కొంచెం ముందుకు వెళ్ళాలి, వెళ్ళండి వెళ్ళండి అంటుంది. అయితే వంశీ ఆ గొంతు విని కొంచెం భయపడతాడు. వెన్నులో వణుకు పుడుతుంది. ఇదేంటి, ఏం వాయిస్ ఇలా ఉందనుకుంటానే నిదానంగా ముందుకు వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళాక వంశీకి అద్దం నుంచి ఆమె జుట్టు సరి చేసుకుంటా కనపడుతుంది. అయితే అలా చూస్తూ ఉండగా తన కళ్ళు లేవు. కళ్ళ ప్లేస్లో నల్లని గుంటలు ఉన్నాయి. వంశీకి భయం వేసి కారు సడన్గా ఆపుతాడు. వెనక్కి తిరిగి చూస్తాడు వంశీ. ఏంటి అని చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. సీటు మాత్రం తడిచి ఉంటుంది. ఒక దండ ఉంటుంది, మల్లెపూల దండ. వంశీకి భయం వేస్తుంది. కారు స్పీడ్గా తోలుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ కారులోంచి ఆ మల్లెపూల దండల నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది. అద్దాలు దించుదామని చూస్తే విండోస్ దించే బటన్ స్టక్ అయిపోయింది. వంశీకి ఇంకా భయం వేసింది. ఎంత స్పీడ్గా కుదిరితే అంత స్పీడ్గా ముందుకు సాగాడు. కొంచెం దూరం వెళ్ళాక నరసరావుపేటలో తను ఒక డాబా దగ్గర ఆగుతాడు. చాలా కంగారుగా ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంతలోంచి డాబా ఓనర్ బయటకు వచ్చి, ఏ బాబు ఏమైంది అంత కంగారుగా ఉన్నావు అంటాడు. వంశీ భయంగా అది అది ఏమైందంటే, నేను ఇలా హైవే మీద వస్తుంటే ఒక అమ్మాయి కారులో ఎక్కింది. ఆ అమ్మాయికి కళ్ళు లేవు. నేను వెంటనే చూసేపాటికి ఆ అమ్మాయి కారులోనే లేదు. నాకు చాలా భయంగా ఉంది అని చెప్తాడు. ఓనర్ కంగారు పడకు, ఆగు ఏం కాదు అని మంచినీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు తాగించి కుర్చీలో కూర్చోబెడతాడు. ఆ అబ్బాయికి అప్పటికీ కంగారు ఆగదు. ఒక 10 నిమిషాల తర్వాత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఓనర్లో చెప్తాడు, ఏం కంగారు పడకు బాబు, 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక అమ్మాయి హైవే మీద యాక్సిడెంట్ అయి చనిపోయింది. అందుకే ఎవరు వెళ్తున్న కారులో అలాగే అనిపిస్తూ ఉంటుంది. మేబీ ఆ అమ్మాయి నీకు పరిచయం ఉందేమో, నీకు అలా కనపడిందేమో అంటాడు. వంశీ భయపడుతూ, అవునా, ఏం జరిగింది అప్పుడు అంటాడు. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీలో స్మిత అని ఒక అమ్మాయి పనిచేసేది. అయితే స్మిత నైట్ షిఫ్ట్ కావడంతో రోజు 2-3 బయటకు వచ్చేది. ఆకతాయి కుర్రోళ్ళు ఆ అమ్మాయిని వేధిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు కంగారులో ఆ అమ్మాయి భయపడతా స్పీడ్గా వెళ్తుంటే ఒక లారీ గుద్ది చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి అక్కడే దెయ్యమై హైవే మీద తిరుగుతుంది. అందుకనే ఇటు నుంచి ఎవరు వెళ్తున్నా వాళ్ళకి అలా అనిపిస్తుంది. వంశీ ఇదంతా విని నిదానంగా కారు తీసుకొని బయలుదేరడం స్టార్ట్ చేశాడు. వంశీ ఎంత ట్రై చేసినా ఈ ఆలోచనలు మనసులోంచి పోవట్లేదు. వంశీ చేసిన ఒక తప్పు, కారులోంచి ఆ మల్లెపూల దండ తీసి కింద పడేయకపోవడం. వంశీ అలా ఇంటికి వెళ్తాడు. ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నని పలకరిస్తాడు. కానీ దిగాలుగా ఉన్న వంశీని చూసి వాళ్ళ అమ్మ, బాబు ఏమైంది అని అడుగుతాడు. వంశీ ఏమీ చెప్పడు. ఎందుకంటే తల్లిదండ్రులు కదా, కంగారు పడతారు. కానీ వంశీ ఆ రోజు నైటు ప్రశాంతంగా నిద్రపోడు.
పొద్దున్నే లెగస్తాడు. చిన్న చిన్న పనులు ఉంటే వాళ్ళ అమ్మ చెప్పినవి చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అవుతాడు. లోపల వంశీకి కారు ఒకసారి క్లీన్ చేసుకుందాం అనుకుంటాడు. అనుకుంటూనే వంశీ కారు క్లీన్ చేద్దామని కారు ఓపెన్ చేసి ఆ మల్లెపూల దండని తీసి అక్కడే ఉన్న పెరట్లో పడేసి కారు క్లీన్ చేసుకుంటాడు. అలా పెరట్లో మల్లెపూల దండ పడేశాక వంశీ చాలా దీర్ఘాలోచనతో నైట్ జరిగిన అదే విషయాన్ని గురించి తలుచుకుంటా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. వంశీ చాలా బాధగా ఉండడం వాళ్ళ అమ్మ గమనిస్తుంది. అదే టైంలో ఇల్లంతా ఏదో తెలియని వాసన. ఏంటా అని చూస్తే కుళ్ళిపోయిన మల్లెపూల దండ వాసన. వంశీకి ఆలోచనలో ఉండడం వల్ల ఆ వాసన ఏమి రాదు. కానీ వాళ్ళ అమ్మ వంశీని పిలిచి, ఎరా వంశీ, ఏంటి వాసన, కుళ్ళిపోయిన మల్లెపూల దండ వాసన వస్తుందంటే వంశీ ఏదో ధ్యాసలో ఉండి, ఏమోమా నాకేం తెలియడంలా, నాకు కొంచెం చిరాగ్గా ఉంది, నన్ను కొద్దిసేపు ఏమీ విసిగించకుండా అని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఈ పట్టించుకోకుండా ఉండలేక చాలాసేపు వెతుకుతుంది, ఎక్కడి నుంచి వాసన ఏంటా అని. కానీ ఎప్పటికీ కనపడలేదు. కాసేపటి తర్వాత వంశీ ఇల్లు బెడ్రూమ్లో నిశ్శబ్దంగా పడుకుంటాడు. వాళ్ళ అమ్మ ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. నైట్ 9-10 అవుతుంది. వంశీ భోజనానికి రమ్మని వాళ్ళ అమ్మ పిలుస్తుంది. వంశీ, లేదమ్మా నాకు ఆకలిగా లేదు, ప్లీజ్ నన్ను విసిగించు, రేపొద్దున నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని అంటాడు. వంశీ వాళ్ళ అమ్మ కూడా వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటా పడుకుంటుంది వెళ్ళి. వంశీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వేరు బెడ్రూమ్లో పడుకుంటారు. వంశీ వాళ్ళ అమ్మకి ఏవో శబ్దాలు, ఎవరో పరిగెడుతున్నట్టు, ఎవరో అరుస్తున్నట్టు, ఎవరో ఏడుస్తున్నట్టు. అయితే వంశీ వాళ్ళమ్మ బయటకు వచ్చి చూస్తుంది. ఎవ్వరూ ఉండరు, నిశ్శబ్దంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటుంటేనేమో శబ్దాలు వినిపిస్తున్నాయి, అరుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు. వంశీ వాళ్ళ అమ్మ ఇంక ఇలా కాదని తిరిగి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. పెరట్లో ఏదో తెల్లని ఆకారం కదులుతున్నట్టు అనిపిస్తుంది. వంశీ వాళ్ళ అమ్మ నిద్రముట్టు వదిలించుకునేటట్టు కళ్ళు తుడుచుకొని ముందుకు సాగి నిదానంగా చూస్తుంది. ఏమిటి ఈ పెరట్లో అన్నట్టు ఏమీ ఉండదు. అయితే ఏమీ లేదని స్లోగా వెనక తిరగబోతుంటే ఒక తెల్లని ఆకారం చాలా దిక్కుగా తనకు కనపడి మాయమైపోతుంది. వంశీ వాళ్ళమ్మ చాలా గట్టిగా అరుస్తుంది. అది విన్న వంశీ వాళ్ళ నాన్న వంశీ బయటకు వస్తారు. ఏమిన్నావా అలా అరిచావంటే, అది ఇక్కడ ఒక అమ్మాయి కనపడిందిరా అంటుంది. ఏమింది ఇక్కడ, ఏ అమ్మాయి, ఎలా ఉంది అంటారు. ఒక తెల్ల చీర కట్టుకొని తడిచిన బట్టలతో ఉందరా అంటే వంశీకి విషయం అర్థమవుతుంది. తీరా చూస్తే ఆ మల్లెపూల దండ అక్కడే ఉంటుంది. విషయం చెప్పి వీళ్ళని ఇప్పుడు భయపడ్డం కన్నా ఇంట్లోకి తీసుకెళ్ళి రేపొద్దునే విషయం చెప్దాం అనుకున్నాడు వంశీ. అయితే ఇంట్లోకి వెళ్తూనే వాళ్ళమ్మ ఏడుస్తూ భయపడుతూ ఉంది. ఎంతసేపటి ఓదార్చినా వాళ్ళ అమ్మకి భయం పోవడం లేదు. కాకపోతే ఎప్పటికో 3-4 పడుకుంది. పొద్దునే 7-8 అయింది. వంశీకి అసలు నిద్రే పట్టలేదు. ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుందని వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి, అమ్మ నేను ఇలా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు ఒక సంఘటన జరిగింది, ఏమైందంటే అని చెప్పి జరిగిందంతా చెప్తాడు వాళ్ళ అమ్మ నాన్నకి. వాళ్ళ అమ్మ నాన్న అప్పుడు, అవునా మరి ఆ మల్లెపూల దండ ఎక్కడ పడేసావురా అని అడుగుతారు. వంశీ గుర్తు తెచ్చుకుంటే అప్పుడు గుర్తొస్తుంది, అది పెరట్లోనే ఉందని. వంశీ అప్పుడు, అమ్మా అది పెరట్లోనే పడేశానమ్మా, నీకు అక్కడే కదా నైట్ అలా కనపడింది అంటే, అవునరా అంటాడు. వంశీ వాళ్ళ అమ్మని, అమ్మ నువ్వు అది తీసి బయటపడేస్తే మనకి ఇంక ఏమీ అలా ఉండదేమో అనుకుంటాడు. తీసి బయటపడేస్తారు ఇంటికి చాలా దూరంగా. వంశీ ఒక 4 రోజులు ఇంట్లోనే ఉండి అప్పుడు వెళ్దాం ఒకటి, ఎందుకంటే నిన్న రాత్రి ఇలా జరిగింది కదా, వెళ్ళాక మళ్ళీ ఇలాగే జరిగితే అని వంశీ అదే ఇంట్లో ఉంటాడు. ఆ రోజు రాత్రి అంత విచిత్రంగా ఏమీ జరగదు. కానీ వంశీకి ఆలోచనలు మాటలు పోవట్లేదు. ఒక 4 రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చింది అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని. అయితే వంశీ విజయవాడ నుంచి బయలుదేరి మళ్ళీ అదే హైవే మీద వెళ్తూ ఉంటాడు. కానీ వంశీ ఈసారి అంతకుముందు వచ్చినంత ఆనందంతో స్టార్ట్ అవ్వడు, చాలా భయంగా వెళ్తూ ఉంటాడు. ఈసారి కూడా వంశీకి సేమ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది. వర్షం, నిశ్శబ్దం, చీకటి అన్నీ ఒకే రకంగా కనపడుతుంది. వంశీ ఎక్కడ అమ్మాయి కనపడుతుందా అనుకుంటూ భయంగా వెళ్తూ ఉంటాడు. నిజంగానే ఈసారి తెల్లని ఆకారంతో అదే అమ్మాయి కనపడుతుంది. కానీ ఈసారి వంశీ కారు ఆపడు. అయితే కొంచెం దూరం ప్రయాణించగా వంశీ స్పీడ్గా వెళ్తుంటే వంశీ కారు ఎదురుగా ఒక అమ్మాయి, అదే ఆ చనిపోయిన అమ్మాయి ఉంటున్నట్టు వంశీ బ్రేక్ సడన్గా వేయడంతో ఆ అమ్మాయిని గుద్దేసినట్టు అనిపిస్తుంది. వంశీ దిగి చూస్తే అక్కడ ఎవరో ఉండరు. వంశీ భయంగా కారు తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఆఫీస్లో ఉన్న పనులన్నీ చూసుకొని ఒక 4 రోజులు లీవ్ పెట్టేసి రూమ్లో ఇదే తలుచుకుంటూ భయపడుతూ ఉంటాడు.
సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా హైవే మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా బండి ఆపితే ఆపకండి. బీ కేర్ఫుల్. నెక్స్ట్ ఇలాంటి కథలతో మేము ముందుకు వస్తాను. బాయ్.